So good morning everyone. So welcome to my channel. So we will be playing today game number 14. It's Mumbai versus Rajasthan in Mumbai. సో ఇక్కడ మొత్తం క్యాలిక్యులేషన్స్ చూసుకుంటే మొత్తం 13 మ్యాచ్లు ఉన్నాయి. 13లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది, మిగతా అన్ని హోమ్ టీమ్సే గెలిచినాయి. సో ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది, హోమ్ టీమ్స్ గెలిచే ట్రెండ్. బట్ యా వీ ప్లేడ్ అవుట్ ఆఫ్ హోమ్ టీమ్స్, కొన్ని మంచి టీమ్స్ కోసం ఆడినాం కానీ బట్ దే డిడెంట్ పర్ఫామ్. హోమ్ టీమ్స్ అనేది లక్ నడుస్తుంది, బేసికల్గా లక్ అనొచ్చు. ఎక్సెప్ట్ ఆర్సీబీ తప్ప మిగతా టీమ్స్ అందరికీ లక్ నడుస్తుంది. సో లెట్స్ బిగిన్ టుడేస్ గేమ్. సో ఇక్కడ వచ్చేసరికి మనం నిన్న చెన్నై అందరం ఆడుతుండే. చెన్నై వాజ్ వెరీ గుడ్. చెన్నై ఈజ్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ టీమ్, ఆల్రౌండర్ టీమ్. 170, 180, 190. ఇట్స్ ఓకే. ద లాస్ట్ 3 overs 4 overs దే కెన్ ఏబుల్ టు స్కోర్ 55, 60 ఆల్సో, అట్లాంటి టీమ్. బట్ ఇట్ వాస్ టోటలీ కొలాప్స్. యా ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ వీ నీడ్ టు లెర్న్ హౌ ద టీమ్ విల్ ప్లే. ఇట్స్ ఓకే, ఇట్స్ ఎ లెసన్ అనుకోండి. అండ్ మనం ఎప్పుడు మన ఫేవరెట్ టీం కోసం ఆడొద్దు, యాజ్ వెల్ యాజ్ మనం డబ్బుల కోసమే ఆడాలి. సో దట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్. అండ్ కమింగ్ టు లైనప్స్ చూసుకుంటే ముంబై వర్సెస్ రాజస్థాన్. సో మ్యాక్సిమంలో ఏం చేంజెస్ ఏం లేవు. మేబీ 1 or 2 చేంజెస్ ఫ్రమ్ ముంబై ఉండొచ్చు, కానీ రాజస్థాన్ మైట్ బి ద సేమ్ టీమ్. ఎందుకంటే వాళ్ళు కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంది వాళ్ళ దగ్గర. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూస్తే మనకి ముంబైలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ తప్ప ఇంకెవరు ఆడట్లేదు. ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడిండు, అది కూడా హైదరాబాద్లో ఆడినప్పుడు చాలా ఫాస్ట్గా ఆడి ఉండే. ఇట్స్ ఫైన్. బట్ రోహిత్ శర్మ కన్సిస్టెంట్గా 30+ అనే రన్స్ రోహిత్ శర్మకు వస్తున్నాయి. అండ్ ఈవెన్ తిలక్ వర్మ ఈజ్ వెరీ గుడ్ ఫామ్. బట్ కింద చూసుకుంటే మనకి 6 తర్వాత బ్యాటింగ్ అనేది ఏం లేదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫారిన్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ. టీమ్ డేవిడ్ ఒకడు ఉన్నాడు, దాని తర్వాత కోడ్జే ఒకడు ఉన్నాడు, మఫాకా ఉన్నాడు. ఒకవేళ లేదు వీళ్ళకి ఏమైనా స్వాబింగ్ ప్లేయర్ కావాలంటే డివాల్ బ్రీస్ ఒకటి మాత్రం రావచ్చు. యాజ్ వెల్ యాజ్ అర్జున్ టెండూల్కర్, ఆకాష్ మధ్వాల్, నేహాల్ వదీరా, ఇట్లాంటి కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. దే కెన్ ఏబుల్ టు బౌల్ అండ్ దే కెన్ ఏబుల్ టు బ్యాట్. ఇంకా నబీ కూడా ఉన్నాడు. నబీ ఐ డోంట్ థింక్ ఈ వికెట్ మీద అంతా పర్ఫామ్ చేస్తాడు, ఎందుకంటే స్పిన్ వికెట్ కాదు ముంబై వికెట్. ముంబై విల్ ఆల్వేస్ బ్యాటింగ్ వికెట్. సో ఇక్కడ టీమ్ అవుట్ ఆఫ్ 10 ముంబై ఇస్ ఓన్లీ 5.5 or 6 నా సైడ్ నుంచి. సో కమింగ్ టు రాజస్థాన్, బట్లర్, జైస్వాల్, శాంసంగ్, రాయన్ పరాగ్, ఈ నలుగురు పైన టాప్ ఆర్డర్లో ప్రస్తుతానికి ఆడిన మ్యాచెస్లో దే ఆర్ వెరీ గుడ్. అండ్ ధ్రువ్ జురేల్ కూడా ఫినిషింగ్ కూడా మంచిగా ఇస్తున్నాడు. లాస్ట్ అశ్విన్ కూడా మంచిగా ఆడింది. సో వీ కాంట్ కౌంట్ అశ్విన్, బట్ ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్స్ అయితే టాప్ 4 మంచిగా ఉన్నారు. హిట్మేర్ కూడా ఫినిషింగ్ ఈజ్ గుడ్, బట్ లాస్ట్ మ్యాచ్లో ఆడలేదు ఐ ఫీల్. ఇక్కడ బౌలింగ్ చూసుకుంటే అశ్విన్, బోల్ట్, చాహల్ తోప్ బౌలర్లు, ముగ్గురు తోప్ బౌలర్లు, ముగ్గురు టూ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఆవేష్ ఖాన్ లాస్ట్లో చూసిన మంచి పేస్ వేస్తున్నాడు. సందీప్ శర్మ ఈజ్ ఎ డెత్ బౌలర్, డెత్లను యూజ్ చేస్తారు. లైక్ నిన్న ముఖేష్ కుమార్ ఎట్లా చేసిండో, సో అట్లా సందీప్ శర్మని యూజ్ చేసుకుంటారు. సో ఇంపాక్ట్ బౌలర్ కింద మనకేంటంటే బర్గర్ని తీసుకొస్తారు అండ్ సబ్స్టిట్యూట్లో హిట్ మైర్కి బయట కూర్చోబెడుతారు. సో ఇక్కడ నుంచి బట్లర్, హెట్మయర్, బోల్ట్ వీళ్ళు ముగ్గురే బయట నుంచి, ఐ మీన్ ఓవర్సీస్ ప్లేయర్స్. ఇక్కడ ఒక స్వాప్ మాత్రం నడుస్తుంది. ఇంకా మంచి బౌలర్ అంటే నవదీప్ సేని కూడా మంచిగా వేస్తాడు, అండ్ ఈవెన్ కుల్దీప్ సేన్ కూడా మంచిగా వేస్తాడు. బ్యాటింగ్ అవసరమైతే వాళ్ళు సెవెన్ ఎడ్మన్ యూజ్ చేసుకుంటారు, లేదా రోమన్ పౌల్ ఇప్పటివరకు ఆడలేదు కాబట్టి దట్ ఈస్ ఫైన్. దిస్ ఈస్ ద బోత్ టీమ్స్, అంటే బోత్ టీమ్స్ ఒక లెవెల్లో. సో టీమ్ వైజ్ చూసుకుంటేమో రాజస్థాన్ ఇప్పటివరకు పర్ఫామ్ చేసింది ఇస్ గుడ్ కంపేర్ టు ముంబై. సో రాజస్థాన్ టీమ్ ఇస్ 7.5 out of 10 ఫ్రమ్ మై ఎండ్. సో నెక్స్ట్ ముంబై రాజస్థాన్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ చూసుకుంటే, ముంబై స్ట్రెంగ్స్ రోహిత్ శర్మ, తిలక్, మన ఇషాన్ కిషన్ మాత్రమే స్ట్రాంగ్ కనిపిస్తున్నారు యాజ్ ఆఫ్ నో. ఇప్పటివరకు ఆడిన మట్టికి డెత్లో బుమ్రా కెన్ ఏబుల్ టు స్టాప్, ఏమన్నా రన్స్ ఏమైనా ఎక్కువ అయిపోతే హీ కెన్ ఏబుల్ టు బ్రేక్ ఇట్. వీక్నెస్ చూస్తే మిడిల్ ఆర్డర్ లేదు, అండ్ సూర్యకుమార్ యాదవ్ మిస్సింగ్ ఉన్నాడు మన దగ్గర. పవర్ ప్లేలో వికెట్స్ తీయట్లేదు. ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ లైనప్. ఇంతకుముందు మంచిగా ఉండే ముంబైలో, కానీ ఇప్పుడు అంత ఎక్స్పీరియన్స్గా అనిపిస్తలేదు ముంబై. అండ్ కమింగ్ టు ఆర్ఆర్ చూసుకుంటే టాప్ 4 నాకు చెప్పినట్టు టాప్ 4 బ్యాట్స్మెన్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ బౌలింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. డెత్ ఓవర్స్లో సందీప్ అండ్ అవేష్ చాలా అమేజింగ్ చేస్తున్నారు బౌలింగ్. సో దిస్ మైట్ హిట్ ముంబై. సో వాళ్ళు ఇఫ్ దే ఏబుల్ టు కమ్ ఓవర్ దోస్ డెత్ ఓవర్స్ ఆర్ ఇనీషియల్గా స్టార్ట్లో మంచి గుడ్ స్టార్ట్ ఇచ్చేది, ఇఫ్ దే కెన్ ఏబుల్ టు మేక్ ఇట్ దెన్ దట్ ఈస్ ఫైన్.
ఆర్ ఎల్స్ దే నీడ్ టు స్ట్రగుల్. వీక్నెస్ చూసుకుంటే ఫినిషింగ్ లేదు. ఆర్ఆర్లో ఒక ఫినిషింగ్ కూడా మిస్ అయింది. ఒక ఫినిషింగ్ అయితే ఇది పర్ఫెక్ట్ టీం ఇది. ఫినిషర్ ఒక మంచి ఫినిషర్ ఉంటే లైక్ ధ్రువ్ జురేల్ అన్న షెట్మర్ అన్న ఒక ఇంటెంట్ తీసుకొని చలో ఐ విల్ ఫినిష్ ద గేమ్, ఇది నా రోల్ అని ఉంటే దట్ విల్ బి బెటర్. పవర్ ప్లేలో వికెట్స్ పడట్లేవు. లైక్ ట్రెంట్ బోల్ట్ ఫస్ట్ ఓవర్లో ఆర్ సెకండ్ ఓవర్లో టాప్ ఫస్ట్ 2 ఓవర్స్ వేస్తారు కదా, 1 and 3 or 2 or 4 వేసినప్పుడు హీ విల్ బి పికింగ్ వికెట్స్. బట్ రైట్ నో ఇక్కడ చూస్తే మనకు దొరుకుతాయి వికెట్లు దొరుకుతలేవు. ఇక చూద్దాం ఇన్ కేస్ ముంబై వికెట్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది. సీమ్ ఉంటుందా లేకపోతే ఇనిషియల్ సీమ్ ఉంటుందా లేదా మొత్తం ఇక నీళ్ళలో ఆడాల్సి వస్తుందా. ముంబై అంటే చాలా డ్యూ ఉంటుంది. ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి ముంబై అంతే డ్యూ ఉంటుంది. అండ్ ముంబై వర్సెస్ రాజస్థాన్ హెడ్ టు హెడ్ చూస్తే 28 మ్యాచెస్లో ముంబై ఇస్ లీడింగ్ అండ్ ఆర్ఆర్ స్టోల్ ఇట్స్ క్లోజ్ ఉంది. ముంబైలో చూస్తే మొత్తం 10 మ్యాచెస్ ఆడితే ముంబై వర్సెస్ ఆర్ఆర్లో ఆర్ఆర్ ఇద్దరు అన్నప్పుడు 10లో 6 ముంబై గెలిచింది, 4 ఆర్ఆర్. ముంబై 6 గెలిచింది, 6 గెలిచింది, ఆర్ఆర్ 4 గెలిచింది. అండ్ ముంబై వర్సెస్ రాజస్థాన్ హోమ్ టీమ్స్ ఆర్ ఫేవరెట్స్ రైట్ నో. మనం ఆ హోమ్ టీమ్స్ మనం ఆల్రెడీ ఒక లెవెల్లో హోమ్ టీమ్స్ అనేది ఫిక్స్ అయిపోయినాం ఇక్కడ. సో బ్యాటింగ్ వికెట్ ఇది అండ్ డ్యూ ఉంటుంది సెకండ్ ఇన్నింగ్స్లో. సెకండ్ ఇన్నింగ్స్ చాలా డ్యూ వస్తుంది అండ్ ప్రాబబ్లీ చేసే టీంకి ఎక్కువ అడ్వాంటేజ్. అండ్ అవుట్ ఆఫ్ 4 లాస్ట్ 5 మ్యాచెస్లో 5 మ్యాచ్లు 4 మ్యాచ్లు గెలిచింది అగేన్స్ట్ ఆర్ఆర్. ఇది ముంబై ప్రస్తుతానికి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టాట్ ఫర్ అస్. సేమ్ స్టాట్ ఉండే కోల్కతా వర్సెస్ బెంగళూరు మన చిన్నస్వామి స్టేడియంలో. సో సేమ్ స్టాట్స్ ఇవి. సో ఫేక్ సైడ్స్ ఉంటాయి, జాగ్రత్త. అన్ని మ్యాచ్లు తిరుగుతున్నాయి. సో మీరు ఎక్కడ ఆడినా మీరు జాగ్రత్త ఆడుకోండి. అండ్ కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్, టుడే దిస్ ఈజ్ మై ఇన్వెస్ట్మెంట్. ఇట్ విల్ ద సేమ్ యాజ్ ఐ ఇన్వెస్టెడ్ ఎస్టర్డే, బట్ ఎస్టర్డే ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ 21 ఏమో ఇన్వెస్ట్ చేసిన నేను. సో మొత్తం క్యాపిటల్ ఎప్పుడు ఒక మ్యాచ్లో యూజ్ చేయదు. ఆల్వేస్ ఇన్వెస్ట్ వైజ్లీ. ఎక్కువ ఇన్వెస్ట్ చేసి పరిచయం అవ్వద్దు. మొత్తం టోర్నమెంట్ మొత్తం మనకు ఉంది. అండ్ యాక్షన్ ట్రిపుల్స్ అండ్ డాట్ క్లబ్, ఇక్కడ మీకు ఏం బోనస్ ఏం రాదు. ఓకే, సో మీకు బోనస్ ఏం రాదు. బట్ ఏంటంటే మీకు సెల్ఫ్ డిపాజిట్ సెల్ఫ్ విత్డ్రాల్ ఉంటుంది. మీరు 2%, 3%, 4%, 5% బోనస్ కకృతి పడ్డారు అనుకోండి, మీరు ఆ బోనస్ కోసం ఆడతారు. బోనస్ ఆడి విత్డ్రాల్ పెట్టారు, అట్లా చాలా ఇష్యూస్ అవుతున్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఓవరాల్ గోయింగ్ ఫర్ యాక్షన్ ట్రిపుల్స్ అండ్ మీకు బోనస్ ఏం రాదు. మీకు విత్డ్రాల్స్ ఏం బేసికల్గా మీకు కావాల్సింది మీరు 10,000 డిపాజిట్ చేస్తే మీకు 5% బోనస్. 500 రూపాయల కోసం ఎందుకు ఆడతారు మీరు? మీరు 10,000 డిపాజిట్ చేసి మీ 10,000 మళ్ళీ మీరు విత్డ్రాల్ చేసుకోవాలి, 20,000 గెలిచి విత్డ్రాల్ చేసుకోవాలి. సో దట్ ఈస్ మై ఓన్లీ వన్ మోటో ఫర్ యూ. 1, 2%, 3% కోసం కకృతి పడకండి. ఇది ఒకటే నా సైడ్ నుంచి మీకు నా సజెషన్. మీకు డిపాజిట్ అండ్ విత్డ్రాల్స్లో ఏ ప్రాబ్లం రాదు. డబ్బులు వాళ్ళ నుంచి ఏ ఇష్యూ కూడా రాదు. బయట ఎన్నో సైట్స్ పోయినాయి. ఒక స్ప్రింటర్ అనే బుక్ కూడా పోయిందంటే విత్డ్రాల్స్ ఎంతమందికి ఇస్తారు, ఎన్నో కంప్లైంట్స్ అవుతున్నాయి. మీకు కొన్ని స్క్రీన్ షాట్లు కూడా నేను ఇవాళ వేస్తే ఛానల్లో నాకు వచ్చినాయి. కొన్ని స్క్రీన్ షాట్ల బుక్లు 3 లక్షలు 4 లక్షలు గెలిచినా కూడా డబ్బులు ఇవ్వలేదు. సో మీరు అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఒక అప్డేట్. సో ఇక్కడ మనకి ఇది ఏమో టైగర్ ఎక్స్చేంజ్, ఆది బుక్లో ఉంది టైగర్ ఎక్స్చేంజ్. సో ఇదేమో యాక్షన్ ట్రిపుల్స్ అని. ఓకే, సో యాక్షన్ ట్రిపుల్స్లో మనం ఆడుతుంటాం. ఇక్కడ ఐపీఎల్ బుక్ మేకర్ కప్ విన్నర్. ఈ కప్ విన్నర్లో మీకు ఒక లాజిక్ ఉంటుంది. సో లాజిక్ అనే కాదు, ఎవ్రీవన్ నోస్ ఇట్. బట్ నా సైడ్ నుంచి ఒక సజెషన్ చెప్తా, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తారో. సో ఇక్కడ చూస్తే మనకి ఆడ్స్ 400 ఉంది. 400 అంటే 4 ఆడ్స్ అన్నట్టు. 4 ఆడ్స్ అంటే ఇక్కడ మనము 1000 వేస్తే 4000 చెన్నై సూపర్ కింగ్స్ మీద 4000 ఉంటుంది. ఈసారి కప్ విన్నర్లో మనకి 2 టీమ్స్ పిక్ చేసుకున్నాను నేను, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్. ఓకే, ఈ 2 టీమ్స్ దే విల్ మేక్ ఇట్ టు ప్లే ఆఫ్స్. ఈ 2 టీమ్స్ అయితే వస్తాయి. ఆర్సీబీ రాదు. మీరు ఎవరైనా ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటే ఐమ్ సారీ, ఈసారి ఆర్సీబీ రాదు. సన్ రైజర్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చెన్నై, కోల్కతా, సన్ రైజర్స్, రాజస్థాన్. సో ఇప్పుడు ఆడుతున్నట్టు నేను చెప్పట్లేదు, బట్ రాజస్థాన్కి వచ్చే ఛాన్సెస్ ఏమున్నాయి. కానీ కన్సిస్టెంట్గా బెంగళూరు అనే టీం ఎప్పుడు వస్తుంది ప్లే ఆఫ్స్కి, బెంగళూరు అండ్ లక్నో సూపర్ జైంట్స్. బట్ యాజ్ టీమ్ వైజ్ చూసుకుంటే కంపేర్ టు అదర్ మ్యాచెస్ ఐ ఫీల్ ఎస్, 4th టీమ్ విల్ బి లక్నో ఆర్ రాజస్థాన్. వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ ఉంటుంది. టాప్ 2లో లక్నో, సారీ 1 సెకండ్, చెన్నై విల్ కమ్, కోల్కతా విన్. టాప్ 2లో ఈ టీమ్స్ ఉంటాయి. లేదు కింద 3 టీమ్స్ నేను పిక్ చేసుకుంటే ఇట్ విల్ బి హైదరాబాద్, ఇట్ విల్ బి రాజస్థాన్ అండ్ ఇట్ విల్ బి లక్నో. ఇంకా మిగతా టీంకి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. మేబీ మిరాకిల్ అయితే రావచ్చు. బట్ ఇవే నా టీమ్స్. నేను ఇన్వెస్ట్ చేస్తాను అంటే టాప్ 2 టీమ్స్ ఏమో వాటి మీద ఇన్వెస్ట్ చేస్తాను నేను. ఓకే, నేను కూడా మీకు అదే సజెషన్ చేస్తాను. మీరు కూడా టాప్ 2 టీమ్స్ ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నా. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే బుక్ మేకర్లో ఇక్కడ మీకు 4 ఆర్డ్స్ ఉంది. టైగర్ ఎక్స్చేంజ్లో చూస్తే మీకు 5 ఆర్డ్స్ ఉన్నాయి. అంటే 1 రూపీ ఎక్కువ కదా. 1 రూపీ ఎక్కువనప్పుడు ఎందుకు వదులుకుంటాం మనం?
సో ఇక్కడ వేస్తే కూడా అంతే వస్తుంది, 4000 వస్తుంది. పోనీ ఇక్కడ వేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ వేస్తే కూడా అంతే వస్తుంది, 4000. ఇక్కడ వేసినా 4000 వస్తుంది. సో నో ప్రాబ్లం. ఒకవేళ మీరు ఏం చేయండి, ఒకవేళ మీరు ఆడాలి అనుకుంటే మీరు ఇక్కడ మీకు టైగర్ ఎక్స్చేంజ్ ఐడి ఇస్తారు. మీరు యాక్షన్ ట్రిపుల్స్ వల్ల మీకు కస్టమర్ కేర్ నెంబర్ ఉంది, అక్కడ తీసుకోండి. అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత మీరు యాక్షన్ ట్రిపుల్స్ అని చేసిన పర్లే, టైగర్ ఎక్స్చేంజ్ చేసిన పర్లే. ఓకే, ఫర్ ఈ ఐడికి నేను వీడియో చూసిన వాళ్ళకి మాత్రమే ఇది. నేను ఈ వీడియో లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తా. ఏ నెంబర్కి మెసేజ్ చేయాలో ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. అక్కడ మీరు కప్ విన్నర్లో ఇది వేయండి. ఒక టీం మీద వేస్తా అంటే ఒకటి చెన్నై మీద వేయండి, లేదు 2 టీం మీద వేస్తా అంటే ఈ 2 మీద వేయండి. కానీ ఆర్ట్స్ దగ్గరే ఉన్నాయి కదా. ఈ ఫేవరెట్స్ ఇప్పుడు చెన్నై టీం అనేది కంపల్సరీ ఈసారి ప్లే ఆఫ్స్కి అవుతుంది. జస్ట్ ఒక 7 మ్యాచెస్ కాబట్టి చెన్నైలో ఆల్మోస్ట్ దే ఆర్ విన్నింగ్ 7 out of 5. సో అవేలో 7లో దే ఆర్ మేకింగ్ 3 to 4 మ్యాచెస్ ఈజీగా వస్తున్నాయి. ఒకటి ఓడిపోయారు నిన్న. సో అదొకటి ఉంటుంది. అదొకటే నా సజెషన్. ఒక టూ మచ్ రిస్క్ కింద అంటే మీరు హై రిస్క్ తీసుకొని వేస్తా అంటే లక్నో మీద వేయండి. హై రిస్క్లో తీసుకుంటే ఇట్స్ 1000కి 17,000 వస్తాయి. లక్నో మీద వేస్తే కన్సిస్టెంట్గా చేస్తుంది, పర్ఫామ్ చేస్తుంది కాబట్టి నేను చెప్తున్నా. లేదు వద్దు అనుకుంటే ఒకటి మీద వేసి కూర్చోండి. ఎందుకు ఇన్వెస్ట్మెంట్, ఇది సేఫ్ ఇన్వెస్ట్మెంట్. నా సైడ్ చెన్నై నుంచి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి ఉంటుంది. అండ్ కమింగ్ టు అనదర్ థింగ్, ఇంకా ఇది నేను అప్డేట్ చేస్తా. ప్రీ మ్యాచ్ ఏవైతే ఉన్నాయో ఈ అప్డేట్ చేస్తా. ఈవెన్ ఐఎమ్ నాట్ షూర్, ఎందుకంటే 21 మ్యాచెస్ కోసం ఆగుతున్నా. 21 మ్యాచెస్ అయిపోయినాయి అనుకోండి, మీకు ఇలా షూర్ షాట్ చెప్తా. మీరు మంచి ఇన్వెస్ట్ చేసుకోండి. ఇందులో మీకు 100% మనకి ఇందులో 100%కి 100% మీకు 3 to 4 బెట్స్ చెప్తా. మీరు ఐపీఎల్ అయిపోయిన తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది మీ సేఫ్ వస్తుంది. సో హౌ టు డివైడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీ దగ్గర 25,000 ఉన్నాయనుకోండి, చెప్తున్నా యావరేజ్. మీ ఐపీఎల్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ 25,000. సో ఒక 25 పెట్టుకుని ఒక 25 పక్కన పెట్టుకుని 25 ఇక్కడ వేసుకోండి. మీరు ఒకవేళ ఇన్ కేస్ అక్కడేమైనా మీరు మీ సొంతంగా ఆడి మీరు కొన్ని మన చేతుల్లో ఉండదు విన్నింగ్ అండ్ లూజింగ్. సో వీ ప్లే అకార్డింగ్ టు సిచ్యుయేషన్ ఆఫ్ ద గేమ్ అండ్ వీ ప్లే అకార్డింగ్ ద స్టాట్స్ ఆఫ్ ద గేమ్. వీ ప్లే అకార్డింగ్ టు టీమ్స్. సమ్ టైమ్స్ వీ మే విన్, సమ్ టైమ్స్ వీ మే లూజ్. సో 100% నేను ఎప్పుడు కరెక్ట్ చెప్తానని నేను చెప్పాను. ఐ ట్రై మై బెస్ట్ టు కీప్ ఇట్. యాజ్ వెల్ యాజ్ నేను ఇవాళ పిఎన్ఎల్ కూడా వేస్తాను. నిన్న మ్యాచ్లో ఎంత వేసినా మొత్తం ఏం చేసినప్పి. బట్ ఇది నేను చెప్తాను 21 మ్యాచెస్ అవ్వనియండి, ఇంకా 50-60 మ్యాచెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ డేటా ఏమైనా అప్డేట్ అయితే దట్ ఈస్ ఫైన్. డేటా అప్డేట్ కాకపోతే దెన్ వీ విల్ గో విత్ ద సేమ్ థింగ్. 21 మ్యాచెస్కి ఏమైనా 22nd మ్యాచ్ నుంచి ఏమైతే వస్తున్నాయో. సో ఇది ఒకటి నా అప్డేట్. ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు మెసేజ్ చేయవచ్చు. నాకు టెలిగ్రామ్ డిఎన్లో మెసేజ్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తా. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. And thank you for watching this video.